హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇది కూడా సండే బ్లాగే. అమ్మ, నేను, అక్క, పూజ, మరియ పాప, మా ఫ్రెండ్ కుట్టి పాప మేమందరం కలిసి మార్కెట్కి వెళ్తున్నాము. సో మా లైన్ ముందే ఉంటుందండి మార్కెట్, ఒక 1 minute అంతే మేము వెళ్ళాలంటే. సో అప్పటికి కూడా మంచిగా వెళ్తున్నప్పుడే వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు. ఇంకా సో ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం. మాకు తెలిసిన వాళ్ళైతే చాలామంది కనిపిస్తారు మార్కెట్లో. సో ఈ అంకుల్ వచ్చేసి దసరా అప్పుడు మేము సిఎస్పిలో చేస్తాం కదా, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఈ అంకులే అనమాట డీజే బాక్స్లు పెట్టేది. సో అంకుల్ చాలా డేస్ తర్వాత కనిపిస్తే మాట్లాడుతున్నాము. ఎప్పుడైనా దసరా అప్పుడే కనిపిస్తాడు కదా, సో కనిపించేసరికి మంచిగా కాసేపు అక్కడ మాట్లాడిన తర్వాత ఈరోజు అయితే మార్కెట్ మొత్తం కలర్స్ నిండిపోయాయి అనమాట. అందరూ తీసుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి కలర్స్ అయితే. ఇంకా మేము పర్సనల్గా వచ్చింది కూడా కలర్స్ కోసమే. అంటే అక్క ఉన్న అమ్మ వెజిటేబుల్స్కి వస్తే ఇక నేను, పూజ మేమందరం కలిసి అయితే కలర్స్ కోసం వచ్చామన్నమాట. ఇంకా కలర్స్ అయితే చూస్తున్నాం. ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న ప్యాకెట్స్కి 10 రూపీస్ అంట, ఇంకొక దగ్గర 1/2 kgకి అలా ఇట్లా ఉన్నాయన్నమాట. సో అన్నీ చూస్తున్నాం. బట్ కలర్ మంచిగా ఉండాలండి, మనకు ప్రైస్ ఓకే, బట్ కలర్ మంచిగా లేకపోతే కొన్ని చోట్ల అయితే మెయిన్ కలర్సే ఉండట్లేదు అనమాట. ప్యూర్ రెడ్ కలర్ దొరకట్లేదు ఎక్కడ. సో అవన్నీ చూస్తున్నాము ఒక్కొక్క దగ్గర. సో ఇక్కడైతే మాకు బాగా నచ్చాయి, మంచి కలర్స్ అనిపించాయి. సో అందరూ కూడా ఇక్కడనే తీసుకుంటున్నారు అనేసి మేము కూడా తీసుకుందాం అనేసి ఇంకా అన్నీ చూస్తున్నాము. మార్కెట్కి వస్తే ఒక పట్టాన ఉండం కదా, అన్నీ తిరుక్కుంటూ కాసేపు చిల్ అవుతూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ అన్ని రేట్స్ అడుక్కుంటూ ఉంటాం కదా, అదొక టైం పాస్. ఒక్కరమే వెళ్తే మంచిగా అనిపించదు. ఇంకా ఇది బజ్జీల బండి దగ్గరికి అయితే వచ్చాము, గారెలు తిందామనేసి వచ్చామన్నమాట. ఇక్కడ కంకిగారెలు ఉంటాయి, సో అవి తినడానికైతే వచ్చాము. ఇంకా ఈ బజ్జీలు ఉంటాయి కదా, సో పునుగులు అంటారు కదా, అవి ఇంకా బాగుంటాయి, అవి తిందామనేసి. ఇంకా ఇక్కడ టేస్ట్ కూడా బాగుంటుంది, చాలామంది ఇక్కడికే వస్తూ ఉంటారు. ఇంకా ఇటు సైడ్ కూడా మొత్తం కలర్స్ ఉన్నాయి. మరి ఏ పాపకి పునుగులు కావాలన్నమాట. సో తనకి ఇష్టం, మంచిగా తింటుంది చేతికిస్తే. ఇంకా మేమైతే ఈ కంకిగారెలు అయితే తింటున్నాం. మక్కగారెలు అండి, నేను ఎప్పుడు కంకిగారెలు అంటూ ఉంటాను వాటిని. సో ఇంకా ఇవి తింటున్నాము. ఎప్పుడు ఇక్కడ దొరకవు అనేసి అనుకున్నాను, అంటే ఇంట్లో చేసుకుంటే తప్ప కంకిగారెలు దొరకాయి కదా బయట, బట్ ఇక్కడ దొరికేసరికి మంచిగా అవే తింటున్నాం అనమాట. సో ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి మంచి ప్రైజెస్, తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారనమాట. చెప్పల్స్ 60 రూపీస్కి 70 రూపీస్కి, అండ్ ఇక్కడ ఆఫర్స్ అయితే బాగున్నాయి. సో అన్నిటి మీద ఇంకా చూస్తున్నాం. బట్ ఇక్కడ కొట్టేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. పాపం ఆయన ఒక్కడే అయ్యేసరికి ఆయనకు తోడుగా ఇంకా ఎవరు లేరు. సో ఇప్పుడు అటు ఇస్తున్నాడు కదా, ఇటు ఎవరైనా తీసుకున్నా కూడా ఆయనకు తెలియట్లేదు అనమాట. చాలానే చెప్పుల జతలు పోయాయి అంట. సో కొన్ని అంటే ఇద్దరినన్నా పెట్టుకోవాలి, మరి ఇట్లా ఉంటే ఎట్లా, పాపం లాస్ అయిపోయాడు అనమాట. ఇక్కడైతే చాలామంది చెప్పల్స్ తీసుకున్నారు. అంటే మనకు డైలీ యూస్కి ఉంటుంది కదండి, వాటికి బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంది, చీప్గా ఏం లేదు. ఇంకా అన్నీ మంచిగా గిరాకీ అయింది ఆయనకైతే. ఇంకా మా వాళ్ళు కూడా అంత తిరిగేసి వచ్చి ఇక్కడ చెప్పుల దగ్గరనే ఆగాము. నేను ఇక్కడ ఒక జత తీసుకున్నాను. సో మా కళ్ళ ముందే చాలామంది తీసుకున్నారనమాట. అట్లా ఉంటుంది, ఏం చేస్తాం, కొన్ని వాళ్ళకి ఉండదన్నమాట. పాపం వాళ్ళు కూడా కష్టంతోనే వస్తారు అన్నట్టు ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి తీసుకొచ్చుకున్న పునుగులు ఉంటాయి కదా, అవి తింటున్నాం అన్నమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే ఇంకా ముచ్చట్లు పెడుతున్నాం. ఎవరితో అంటే మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు హైదరాబాద్లో ఉంటారనమాట. అంటే రియా బర్త్డేకే రావాల్సింది, లేట్గా వచ్చారనమాట. ఇంకా అప్పుడు కుదరలేదనేసి ఇప్పుడు వచ్చారు. ఇంకా వాళ్ళతో కాసేపు ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. మరి రియా పాప అసలు ఆగట్లేదనమాట. తనకి నడక వచ్చిన దగ్గర నుండి అస్సలు ఆగదనమాట, నడుస్తూనే ఉంటుంది. కాళ్ళు అసలు ఆగనే అవ్వు, ఆ కాళ్ళలో బలం కూడా ఉండదండి. ఒక 2 అడుగులు వేస్తుంది పడుతుంది, 2 అడుగులు వేస్తుంది పడుతుంది అనమాట. దగ్గరికి రమ్మంటే అస్సలు రావట్లేదు. తనని ఇంకా మనం దగ్గరికి తీసుకుంటూ కాదు, గుంజుకొని ఎత్తుకోవాలన్నమాట. అట్లుంటేనే ఉంటుంది, లేకపోతే ఉండదు అనమాట. ఇంకా మేము మంచిగా ముచ్చట్లు పెడుతున్నాం. మా గ్యాంగ్ ఎట్లుంటుంది అంటే రేర్గా అంటే నార్మల్గా డైలీ కలిస్తేనే ముచ్చట్ల గ్యాంగ్ మాది. ఇంకా ఎప్పుడో ఒకసారి కలిస్తే ఇంకెట్లుంటుందండి, ఇంకా అవి వేరే ముచ్చట్లు వస్తాయి. మాకు టైం సరిపోదు, గంటలు ముచ్చట్లు పెడుతూనే ఉంటాము. అదొక అలవాటు, అది ఏంటో అన్నీ గుర్తు తెచ్చుకొని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఆ రోజు అట్లా జరిగింది, ఈరోజు ఇట్లా జరిగింది అనేసి. సో
ఇంకా మరి అట్లా ఉంటుంది, సరదా ఉంటుంది. ఇంకా ఫంక్షన్స్ అయితే ఇంకా మామూలు హడావిడి ఉండదు. మరి ఏ పాప బర్త్డేకి వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము, బట్ ఇంకా చెప్పాను కదా ఇంకా కుదరలేదు అనేసి రాలేదు. అప్పుడు ఉంటే ఇంకా వేరే బాగుండేది అన్నమాట. సో ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా ఇట్లా ఉంటుంది మాది, సరదా సరదా గడిచిపోతుందండి. అసలు వీడియో పెడితే బాగుండేది కానీ ఇంకా వీడియో పెట్టేటట్టు లేదు. మంచిగా సరదాగా ఉంటుంది, అస్సలు బోర్ కొట్టది, మంచి టైంపాస్ అవుతుంది అనమాట. ఇంకా నేను పడుకొని లేచేసరికి అన్నయ్య వాళ్ళు వచ్చారు. మంచిగా ఒక 2 గంటలు నిద్ర తీశానండి. అస్సలు హాయిగా అనిపించింది. చాలా డేస్ తర్వాత మధ్యాహ్నం పడుకోవడం. అమ్మ నేను ఇద్దరం పడుకున్నాము. సో ఇంకా అప్పటికే పిలుస్తున్నారు, మాకు నిద్రలోనే లేచాము మేము పిలుస్తుంటే. ఇంకా థమ్స్అప్ కూడా తెచ్చుకొని తాగుతున్నాము. సో ఇది ఒకటి ఉంటుంది కదా, ఎక్కడికి మనం థమ్స్అప్ అయితే కంపల్సరీ, ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా గ్యాంగ్ కలిసినా కూడా మనకు థమ్స్అప్ ఉండాల్సిందే. అదొక పార్టీ ఎంజాయ్మెంట్ ఉంటుంది థమ్స్అప్ తాగితే. మంచిగా తాగుతున్నాము ఇక్కడ. అందరికీ ఏమో కానీ మరియా పాపకి చాలా ఇష్టం థమ్స్అప్ అంటే. తను అసలు భలే జోక్ చేస్తుందండి థమ్స్అప్ గురించి. సో ఎక్కువ తాగితేనేమో జలుబు అవుతుంది. ఇది చలికాలం కదా, తనకు అస్సలు పడదనమాట. కూల్గా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి తినిపించరు. అందుకనేసి కొంచెం ఒక 2 డ్రాప్స్ అంటే అసలు ఒప్పుకోదు, ఏడుస్తుంది అనమాట. అక్కడ తాగిపిస్తుంది వాళ్ళ అమ్మ. అది అయిపోయాక కూడా కావాలని ఏడ్చింది. సో పిల్లలకి చల్లగా ఉన్నాయి ఇష్టం కదా ఎవరికైనా, అంటే చిన్నపిల్లలకి స్వీట్గా ఇట్లా ఉంటే ఇష్టం కదా. సో ఇంకా బయటకు వచ్చేసాం మేము. బయటకు వచ్చేసి ఏదో అక్కడ జరుగుతుంది, మాకు ఏడుస్తుంది వెళ్తున్నామని చెప్తే. మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇట్లా చిరాకుగా పడుతుంది అనమాట. ఇంకా వెళ్తున్నారంటే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత కూడా మా ముచ్చట్లు సాగాయి అనమాట. బాగాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము. సో అన్నయ్య వాళ్ళు క్రిస్టియన్స్. సో వెనకాల జీసస్ అని ఉంటే ఇంకా చూస్తున్నాం. కారు కొని 1 year అవుతుంది. నేను ప్రీవియస్ బ్యాక్ 1 year ముందు వీడియోస్ పెట్టానండి. 1 year అవుతుంది అనమాట. వాళ్ళు వచ్చి కూడా 1 year అవుతుంది. January 1st ఏమో వచ్చారు ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు జనవరిలోనే వచ్చారనమాట. సో 1 year అయిపోతుంది. అసలు అంటే చాలా రేర్గా కలుసుకోవడం అయిపోతుంది. అసలు ఎక్కడెక్కడనో ఉండేసరికి ఇంతే ఉంటుంది కదా, ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా కుదరదు. కొన్ని ఫంక్షన్స్కి రాలేకపోతున్నారంటే వర్క్ బిజీ అన్నట్టే. అన్నయ్య అంటే మా డాడీకి తమ్ముడి కొడుకు, మేము ఓన్ రిలేషన్ అనమాట. సో అట్లా నాకు అన్నయ్య. జో 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 పట్టుకో ఇప్పటి లెక్క. అది చూడాలి. జో 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 జో. సింధు కనబడతలేవురా, లైట్ వేసుకోండి. సింధు కనబడతలేదు, లైట్ వేసుకోండి. కనబడతలేవు సింధు. అక్క జరగక్క. రియా చూడు, రియా ఇక్కడ ఇంకా ఆ రోజు అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మరియా పాపతోని మా అమ్మ ఏదో ముచ్చట పెడుతుంది. మంచిగా ముచ్చట ఏంటది, షేక్ హ్యాండ్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది అనమాట. సో మా అక్క నేను భలే ఆడిపిస్తాము. చిన్నప్పటి ఆటలు ఉంటాయి కదా, అవన్నీ రియాతోనే ఆడుకుంటూ ఉంటాము. మంచిగా ఆడుకుంటుంది. సో పొద్దున మూడ్ బాగుంటుందండి, భలే ఆడుకుంటుంది పొద్దున టైంలో. అయితే ఇంకొంచెం అయిందనుకోండి అస్సలు ఆగదనమాట, చిరాకు పడుతుంది. చూడు హనీ, చూడాలి హనీ. ఉయ్యాలో జంపాలో మల్లన్న నాకు పాట రాదు. అప్ప పెట్టు గార పెట్టు, అప్ప పెట్టు ఇట్లా పట్టు. అప్ప పెడతా, గార పెడతా, కిండర్ జాయ్ పెడతా, చాక్లెట్ పెడతా, లడ్డు పెడతా, గుట్టు పెడతా, చాక్లెట్ పెడతా, అప్ప పెడతా,
రింగ్ పెడతా, గుడ్డు పెడతా. గుడ్డు ఇంకా పెడతా. లంచ్ బ్రేక్ఫాస్ట్లు ఇవి ఏం కాలేదు మాకు. చెప్పాను కదా మార్నింగ్ టైంలో అస్సలు లేజీగా ఉంటుంది. మేము ఎక్కువగా తినడానికి ఇష్టపడం అనమాట. లేట్గా బ్రష్ చేసి అన్నీ లేట్గానే ఉంటాయి. ఒక అమ్మ మాత్రమే మంచిగా స్నానం చేసి పొద్దున దీపం అవన్నీ పెట్టేస్తుంది. సో ఇట్లా జరిగిందండి. ఇంకా మా అక్క అయితే వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. ఇంకా తను వచ్చి ఒక 2 days అయిపోతుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్